నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలేంటి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అలానే 4 గౌరవం 5 అవమానంగా ఉంటుంది. అంటే 8 ఆదాయం 14. 14 అంటే 8 ఆదాయంగా ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది. 4 ఏదైతే రాజ్య పూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సహజంగా మనం విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వీళ్ళకి మరి ఆదాయము దానిలో ఖర్చులో ఎందుకు తేడా వచ్చింది అని మనం చూస్తే మరి 6 పాళ్ళు తేడా వచ్చింది. అంటే పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. నూతన పంటల అభివృద్ధి అనేది ఉంటుంది రైతులకి. నూతన పంటలు వేయటం వల్ల కూడా అధిక లాభం వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రైతులకి. అంటే రైతులు బాగుంటేనే ప్రజలందరూ బాగుండేది. అలాగా ఏదైతే రైతులకి ఆశించినంత ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది ఆదాయం. నూతన పంటల మీద, నూతన వస్తువుల మీద, నూతన ఎక్విప్మెంట్స్ మీద ఆలోచన సరళి బాగా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైతులు. ఆర్థిక పరంగా అందరూ కూడా ఆదాయం బాగా పొందే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆదాయం పొందటము, ఆదాయం ఖర్చు కావటం వేరు. అంటే 8, 14 అయ్యంగానే నాకు ఆదాయం తక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళు అనుకోవటం కాదు. ఇక్కడ పంచాంగంలో ఆదాయం పెరుగుతుంది, గతం కంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం కంటే కూడా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. దానిలో ఆందోళన చెందాల్సిన పని లేదు. అలా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే, చతుర్థ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం, అలానే పంచమ స్థానం రాహు, 6వ స్థానంలో గురువు, సప్తమంలో గురువు వస్తాడు మే 1వ తారీఖు నుంచి. అలానే 11వ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే ఏప్రిల్ 30 వరకు మధ్య రకమైన ఫలితం అనేది ఉంటుంది వీళ్ళకి. ఏప్రిల్ 30 తర్వాత మే 1వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం, ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవటం, విదేశాలకు వెళ్ళటం, విదేశంలో విద్యను అభ్యసించే అవకాశం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలా కాలం కూడా విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఉద్యోగం గురించి వెంపర్లాడుతూ ఉంటారు. మాకు ఉద్యోగం రావట్లేదు, మన ఈ దేశం కాని దేశంలో వచ్చామని. ఇప్పుడు ఇండియాలోనో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే అప్పో సప్పో చేసి తింటూ ఉంటారు. సహజంగా చుట్టాలు, బంధువులు ఎవడొకరు ఇస్తుంటారు. మరి దేశం కాని దేశంలో చాలా కష్టం కదా. అందువల్ల వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి అలానే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. అదొక శుభపరిణామం వీళ్ళకి. ఎందుకంటే అనుకూలంగా, అంటే ఆ దేశం వాళ్ళ పిల్లలకి పౌరసత్వం, అంటే మనకి అబ్రాడ్ సిటిజన్షిప్ అంటారు, అది లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అందువల్ల అది కూడా బాగుంది. అయితే ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అలానే అధిక మొత్తం కూడా ఇంటికి పెట్టుబడులు పెట్టడం, అలానే వ్యవసాయ భూమిని కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా బాగా శ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి మటుకు కొద్దిగా అధికంగా శ్రమపడి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అంటే 2025 ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. అలానే మహిళల విషయానికి వచ్చేటప్పటికల్లా ఏదైతే గతంలో చేయాల్సినవన్నీ కూడా విఘ్నం కలిగిందో ఆ విఘ్నం అన్నీ కూడా తొలగించుకొని ఈ సంవత్సరంలో అవన్నీ కూడా ప్రారంభం చేస్తారు. అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండాలని, నేనే ఇంటికి గొప్పదాన్ని కావాలని కొన్ని ఆకాంక్షతో ఉంటారు. కానీ తోటి స్త్రీలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి స్త్రీలతో సహనంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంది. కొంచెం 45 రోజుల పాటు మాత్రం ఉంటాడు, ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. ఇక్కడ కేతువు బాగున్నాడు. కేతువు బాగుండటం వల్ల జ్ఞానం కలగటం ఒకటి, అలానే ధార్మిక కార్యక్రమాలు, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, ప్రయాణాల్లో కూడా
సుప్రసిద్ధమైన వ్యక్తులు కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో విషయంలో మటుకు కొంత తగవుదు లేకుండా కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ఏదో భర్త అన్నాడని భార్య అన్నాడని అలా ఆలోచన చేయకుండా ప్రశాంతమైన జీవితానికి ముందుకు వెళ్ళటానికి వీళ్ళు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏమిటి అని అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి 29వ తారీఖున వాళ్ళకి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. చతుర్థం నుంచి పంచమానికి వెళ్ళిపోతాడు. చతుర్థం నుంచి పంచమానికి వెళ్తే కొంత వాళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయినట్టు, అది సుపరిణామం. కానీ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా నేను చివరిలో ఒక మంత్రం పరిహారం చెప్తాను, అది చేసుకుంటే సరిపోతుంది. అలానే ప్రతి విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంగారు ఆభరణాలు, ప్రయాణాల వల్ల లాభం. అలానే స్నేహితులు, బంధువులతో మటుకు కొంత సహనంగా ప్రవర్తించాలి. అంటే ఆచితూచి మాట్లాడాలి. ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్తే మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయాలి. దాదాపుగా ఈ వృశ్చిక రాశికి అంతా కూడా వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి పనులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృత్యం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమని. అలానే ద్రాక్షారసంతో నువ్వుల నూనెతోటి శనైశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. అలా నవగ్రహాల యొక్క ప్రదర్శన, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనాసుకునో భవంతు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.